అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగును చరిత్రను తుడిపేస్తావా? దమ్ముందా? ఇలాంటి పెద్ద మనిషి చావు నోటు తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని తొక్కుతా మెడలు వేసుకుంటారు. గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకుందామా మనందరం? తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువైంత పంట వండునా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు. చెరిపేస్తావా? నీతోటి అవుతుందా? నీతోటి అవుతుందా? కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది. అందుకే సోదరులారా, ఈరోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ 29 అనేది ఒక డేట్, క్యాలెండర్ మార్పుడు కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ గారి నవంబర్ 29. గాంధీజీ పేరును ఎట్లా నువ్వు చెరిపేయలేవో, కేసీఆర్ పేరు చెరిపేసే సత్తా కూడా నీ దగ్గర లేదు. ఇలాంటి లెవెల్ కాదు. అందుకే సోదరులారా, ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆమరణ చూసి నోటు పంపిర్రు, అసెంబ్లీలో తీర్మానం పెట్టుమని. ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేసిరు. చింపేస్తే నేను తీసుకొని గుండె కత్తుకున్న చూసిన ఆ ఫోటోలు చూసినా కూడా ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ తీసుకున్న వ్యక్తులం. మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అన్నది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదన్నా కానరాని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించిన. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి.